హే ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇంక్రిప్టోరస్ ఫిగో ఒక ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీ చూద్దాం ఒకసారి. ఇది వచ్చి డైరెక్ట్ ఎయిర్ డ్రాప్ అయితే కాదు, టెస్ట్ నెట్ ఇన్సెంటివ్. మీరు ఏం చేయాలంటే బేసికలీ ఆ ప్రోటోకాల్ని టెస్ట్ చేయాలి. ప్రోటోకాల్ టెస్ట్ చేసినందుకు మీకు ఒక ఇన్సెంటివ్స్ కానీ ఎయిర్ డ్రాప్స్ అనేది మీకు ఇస్తారనమాట. ఇక్కడ వచ్చి మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చి యూనిస్వాప్ వాళ్ళు రీసెంట్గా యూనిచర్ అండ్ లేయర్ని రిలీజ్ చేశారు. వీళ్ళ యొక్క మెయిన్ గోల్ వచ్చి ఫాస్ట్, సెక్యూర్ అండ్ క్రాస్ చైన్ ఇంటరబిలిటీ అనమాట. ఫాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ 250 మిల్లీ సెకండ్స్ ట్రాన్సాక్షన్ అయితే ఇది ఫినిష్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే 1 సెకండ్ ఉంది. ఇక్కడ చూసారు ప్రొవైడ్ చేశారు, 1 సెకండ్ ఉంది. సో ఇది లేటర్ లైక్ వితిన్ ఫ్యూ డేస్ మేబీ వితిన్ ఫ్యూ మంత్స్ మేబీ వీళ్ళైతే 250 మిల్లీ సెకండ్స్కి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే 1 సెకండ్ అంటే మీరు బేసికలీ మీరు బటన్ క్లిక్ చేయగానే ట్రాన్సాక్షన్ అనేది అయిపోయి ఉంటుంది. సో అంత ఫాస్ట్ అనమాట. సెకండ్ వచ్చి మల్టీ చైన్ స్వాపింగ్, సో ఇంటరాపబిలిటీ. సో బేసికలీ వీళ్ళు సీమ్లెస్ మల్టీ చైన్ స్వాపింగ్ ప్రొవైడ్ చేయడానికి కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో అది కూడా మనం చూడొచ్చు. ఒకసారి టెస్ట్ నేను చూపిస్తే మీకు ఎలా చేయాలి అది ఒకసారి. ప్రస్తుతం మీరు చూసారంటే మల్టీ చైన్ స్వాపింగ్ అనేది అంత ఈజీ కాదనమాట. నీకు ఆల్రెడీ వీడియో చేస్తాను చూడండి ఒకసారి. ఎలా ఉంటుందంటే మీరు ఒక్క చైన్ నుంచి ఇంకో చైన్ స్వాప్ చేయడానికి చాలా టైం పడుతుంది. లైక్ లిటరల్లీ కొన్నిసార్లు 50 మినిట్స్ పడుతుంది, 20 మినిట్స్ పడుతుంది. లేకపోతే మీరు ఎక్స్చేంజెస్ యూస్ చేసి అక్కడ మీరు ఫీ కూడా పే చేయాల్సి వస్తుంది అనమాట. కొద్దిగా చాలా కష్టం అనమాట. సో అది కూడా వీళ్ళు సాల్వ్ చేయడానికి వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇంకోటి వచ్చి 95% చీపర్ దాన్ ఎథీరియం లేయర్ 1. సో వీళ్ళు ఫీజెస్ అనేది కూడా చాలా బాగా తగ్గడానికి ట్రై చేస్తున్నారు. 95% అనేది చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ $1 పే చేస్తున్నారు అనుకోండి, మీరు నెక్స్ట్ టైం పే చేయాల్సింది లిటరల్లీ $0.05. ఇప్పుడు మీరు దీంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చి మీరు వెబ్సైట్కి వెళ్ళాలి. యూనిచైన్ ఇక్కడ చైన్ లిస్ట్ అనే వెబ్సైట్కి ఇక్కడ వెళ్ళి ఫస్ట్ మీరు ఇక్కడ చూసారు కదా యూనిచైన్ సెపోలియో టెస్ట్నెట్. ఇక్కడ మీరు ఫస్ట్ మీ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. కరెంట్ వాలెట్ క్లిక్ చేసి ఫస్ట్ మీ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇది వాలెట్ కనెక్ట్ కాకపోతుంటే మీరు రిఫ్రెష్ చేయండి ఈ పేజ్ని. చేసిన తర్వాత ఇంకోసారి కనెక్ట్ వాలెట్ ట్రై చేయండి. నెక్స్ట్ మంత్ గ్యారెంటీ వస్తుంది. చూసారా, నేను రిఫ్రెష్ చేయడానికి ఆటోమేటిక్గా నాకైతే ఆప్షన్ వచ్చింది కనెక్ట్ టు మెటామాస్క్ అనేసి. యూస్ మెటామాస్క్ చేసి నేనైతే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే యాడ్ టు మెటామాస్క్ క్లిక్ చేసి ఈ నెట్వర్క్ని మీ మెటామాస్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తే నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి నాకు చూపిస్తుంది యూనిచైన్ సెపోలియో టెస్ట్నెట్. సో ఇలా అయితే మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఈ ఇంకో వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ అయితే ఇక్కడ వచ్చి గూగుల్ క్లౌడ్ వెబ్3లో ఇక్కడ వచ్చి బేసికలీ ఫాసిట్. ఇక్కడ మీరు మీ యొక్క నెట్వర్క్ అడ్రస్ ప్రొవైడ్ చేసి మీరైతే టెస్ట్నెట్ ఒక టోకన్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. మీరు ఏం చేయాలంటే ఇక్కడ మెటామాస్క్ మీద క్లిక్ చేసి ఈ అడ్రస్ కాపీ చేసి ఇక్కడ ఈ వాలెట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయాలి. దిస్ ఈజ్ 0.04 సెపోలియో ETH. ఇది కొద్ది టైం పడుతుంది అనమాట. ఒకవేళ నేనైతే ఆల్రెడీ ఇది క్లెయిమ్ చేసుకున్నాను. మీరు ఫస్ట్ టైం చేస్తే మీకు ఇదైతే మీకైతే రిసీవ్ అయిపోతుంది. ఫస్ట్ టైం కానీ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయండి, అవుతుంది. ఒకవేళ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఎలా చూపిస్తుంది అంటే ఇలా చూపిస్తుంది అనమాట. డ్రిప్ కంప్లీట్ ఇలా మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది. ఇది చేసిన ఇలా అయిన తర్వాత నెక్స్ట్ మీరు సూపర్ బ్రిడ్జ్ అనే వెబ్సైట్ ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు సెపోలియో నుంచి యూనిచైన్కి మీరు బ్రిడ్జ్ అయితే చేయాలన్నమాట. ఎలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాను కదా, ఆ టెస్ట్నెట్ టోకన్స్తో మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ అవైలబుల్ నాకు 0.07 ఉంది కదా, మీరు రిసీవ్ అయినప్పుడు 0.1 అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడ నేను 0.02 అని ఇచ్చి ఇక్కడైతే నేను బ్రిడ్జ్ చేస్తాను చూడండి. రివ్యూ బ్రిడ్జ్ అండ్ కంటిన్యూ అండ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఆల్ 3 ఆఫ్ దెమ్ అండ్ కంటిన్యూ అనమాట. సో అంత చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇది కొద్ది టైం పడుతుంది ఇది బ్రిడ్జ్ చేయడానికి. అండ్ కన్ఫర్మ్ చేయండి. ఇది వెయిట్ వచ్చి 3 మినిట్స్ ఉంది. సో మీరు యూజువల్లీ మీరు కానీ ఎక్స్చేంజెస్ కానీ తీసుకున్నారంటే ఇది ఆల్మోస్ట్ ఎక్స్చేంజెస్ ఎంతసేపు పడుతుందంటే మీకు 5 to 10 మినిట్స్ పడుతుంది. సో వీళ్ళైతే ఇక్కడ చూసారా లెస్ దాన్ 3 మినిట్స్లో చేస్తున్నారు. ఇట్ ఈస్ ఇన్ ఎ వే ఇట్స్ ఫాస్ట్, బట్ స్టిల్ 3 మినిట్స్ చాలా ఎక్కువ కదా బట్ రెగ్యులర్గా మనం చూసుకుంటే. బట్ కానీ ఇది తగ్గుతూ పోతుంటుంది ఇక్కడ డెవలప్మెంట్స్ అయ్యేకాడికి. ప్రస్తుతానికి 3 మినిట్స్ ఉంది. చూద్దాం ఇదైతే ఎంతసేపు పడుతుందో. చూసారా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ 2 మినిట్స్ తీసుకుంది ఇది. సో ఇలా మీరు రోజు మీ టైం ఉన్నప్పుడు చేస్తున్నాండి, స్వాప్ చేస్తున్నాండి వేరే చైన్ నుంచి ఈ చైన్కి. ఇలా మీరు ట్రై చేస్తున్నాండి. ఇలా ఒక డైలీ కాకపోయినా కనీసం వీక్లీ వన్స్ అట్వైస్ చేస్తున్నాండి. ఒకవేళ వన్స్ ఇది మెయిన్ నెట్కి వెళ్ళాక ఒకవేళ ఇన్సెంటివ్స్ ఏదైనా ఉంటే మనకి అనేది వస్తుంది అనమాట. కొన్నిసార్లు డాలర్స్లో ఎక్కువ $1,000 కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు $10 ఉండొచ్చు, కొన్నిసార్లు ఏం కూడా ఇవ్వకపోవచ్చు. సో ఇదైతే ఫ్రీ. సో మీకు ఎప్పుడైతే టైం ఉందో ఒకసారి చేసి చూడండి, పోయేది ఏమి ఉండదు కదా. ఒకవేళ వస్తే మాత్రం మంచిగా వస్తుంది అనమాట ఎయిర్ డ్రాప్ అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హే ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకీ. ఇఫ్ యూర్ లైకింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.